ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, సిఎండి న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు సిఎండి న్యూస్ వారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ధర్మవరం పట్టణంలో ముక్కోటి ఏకాదశి అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి భారీగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తును పగడ్బందీగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు కోనేటి ఆచార్యులు మాట్లాడుతూ దేవాలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు తెల్లవారుజామున 2 గంటలకే దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు, వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ దామశెట్టి సుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్ కొండా చౌడయ్య, ఆలయ ప్రధాన అర్చకులు కోనేటాచార్యులు నా పేరు చక్రధరాచార్యులు. నేను లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి స్వామివారి వైకుంఠ ద్వార ప్రవేశం వైకుంఠ ఏకాదశి రోజున జరుగుతుంది. ఏ దేవాలయానికి లేని ప్రత్యేకత ఇక్కడ ఏమి అంటే, ఉదయం ఉత్తర ద్వార దర్శనం, సాయంత్రం దక్షిణ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని ఇక్కడ దర్శించుకుంటారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే సమస్త పాపాలు, దోషాలు కరిగిపోతాయి. దక్షిణ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే అపమృత్యు దోషాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయి అని ఇక్కడ భక్తుల విశ్వాసం. శ్రీరంగంలో శ్రీరంగనాథ స్వామిని దక్షిణ ద్వారం, ఉత్తర ద్వారం నుండి దర్శించుకోవడం భక్తులకు అలవాటు. కానీ అందరూ కూడా శ్రీరంగానికి వెళ్ళి స్వామివారిని అక్కడ దర్శించుకోలేని కారణంగా ఏ దేవాలయంలో మనకు విష్ణువు వెలిసి ఉంటారో, ఏ ఊర్లో ఏ దేవాలయంలో విష్ణువు వెలిసి ఉంటారో అక్కడే వెళ్ళి ఆ స్వామినే రంగనాథ స్వామిగా తెలుసుకొని ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకోవడం ప్రతి ఊరిలోనూ మనకు వస్తున్నటువంటి అలవాటు. అదే ఇక్కడ కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉత్తర ద్వార, దక్షిణ ద్వార 2 దర్శనాలు జరుగుతాయి. ఇది ఇక్కడ ప్రత్యేకత. శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు
శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949961007. ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949961007.